నమస్తే. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఒకటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్‌తో పాటు టీచర్ ఎలక్షన్స్. మొత్తం 3 స్థానాలకు ఒక పక్కన ఎన్నికలు రేపు జరగబోతా ఉంటే, మరో పక్కన ఇటీవల ఖాళీ అవుతున్నటువంటి 5 ఎమ్మెల్సీలకు సైతం నోటిఫికేషన్ 3వ తారీఖున రిలీజ్ కాబోతా ఉన్నది. 10వ తారీఖున నామినేషన్లు, 20వ తారీఖున ఈ తతంగం అంతా నడవబోతా ఉంది. దీంట్లో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుండి చాలామంది ఆశావాహులంతా ఎమ్మెల్సీగా తనని నామినేట్ చేయాలి, ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలంటూ గాంధీ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తులు, మధ్యలో పార్టీలో చేరినటువంటి వ్యక్తులతో పాటు గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు సైతం ఈ యొక్క ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కానీ, గాంధీ భవన్లో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ గౌడ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. సో నిజంగా ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది? పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులకు అవకాశం ఇస్తుందా? సీనియర్లని ప్రామాణికంగా తీసుకుంటుందా? లేకపోతుంటే ఆయా కుల సమీకరణాలని పరిగణలోకి తీసుకుంటుందా? సీనియారిటీని, సిన్సియారిటీని ప్రాధాన్యత ఇస్తుందా? సో లేకపోతుంటే అనుచరులకి ఏమైనా అవకాశాలు కల్పిస్తుందా? సో రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. ఒక పక్కన పార్టీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, గతంలో వాళ్ళు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి మరోసారి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ లైన్. కానీ కాంగ్రెస్ పార్టీలో గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులే ఇప్పుడు మళ్ళీ గాంధీ భవన్లో మళ్ళీ మకా వేసి కూర్చోవడం జరిగింది. నేనే ఎమ్మెల్సీ, రానున్నటువంటి ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నాకే అవకాశం ఇవ్వాలని. మళ్ళీ వాళ్ళకి ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ బతికి బయటపడుతుందా? నువ్వు ఈ పార్టీకి పనికిరావు, కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసమర్థుడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా తేల్చేయడం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు. కొంతమంది అయితే ఎంపీగా పోటీ చేసిన, కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. మరి అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ వెళ్తుందా? అంటే జనాలు ఆశీర్వదించలేదు, జనాలు పక్కన పెట్టింది కాబట్టి, ఇక జనాలు వేసేటువంటి ఓట్లు కాదు కాబట్టి ఈ ఎమ్మెల్యే ఓట్లు వాళ్ళు వేసేది 119 మందిలో వీళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలమే కదా, దాదాపుగా 65 అవి 10 ఇవి కలుపుకుంటే 75. వీళ్ళే వేసేటువంటి ఎన్నికలు కాబట్టి పైసా ఖర్చు లేకుండా 10 వస్తుంది. సో ఇది సీనియర్లు అందరూ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కానీ ఏదేమైనా తల కింద పెట్టి కాలు పైకి పెట్టిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనబడలేదు. అది ఎవరైనా కానీ ఏ స్టేజ్లో ఉండని, ఎన్ని ఏళ్ల బట్టి ఉండని, మొదటి నుంచి అంటే యువకునిగా ఉన్నప్పటి నుంచి తల ఎంటికలు తెల్లబడి ఉన్నటువంటి వ్యక్తులకు సైతం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీగా సీనియర్లకు, గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులకు, మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. మరి ఎవరికి ఇస్తారు అనేది ఒకసారి చూద్దాం. సో సామాజిక వర్గాల పరంగా ఒకసారి చూద్దాం. దీంట్లో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్దదైనటువంటి సామాజిక వర్గం ముదిరాజు సామాజిక వర్గం. సో ముదిరాజు సామాజిక వర్గం నుంచి నీలం మధుకు అవకాశం ఇవ్వబోతా ఉందనేది ప్రచారం కొనసాగుతూ ఉన్నది. దాని తర్వాత ఇదే ముదిరాజు కమ్యూనిటీకి చెందినటువంటి మహిళా కోటాలో మహిళా అధ్యక్షురాలైనటువంటి సునీతారావు పేరు సైతం గట్టిగా వినబడతా ఉన్నది. కానీ తీరా చూస్తే సునీతారావుకు కానీ నీలం మధుకు కానీ ఇచ్చేటువంటి అవకాశం 100% లేదు. ఎందుకనేది కూడా చెప్తా. ఈ ఇద్దరు గతంలో పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఇద్దరు ఓడిపోయినటువంటి వ్యక్తులే. వాళ్ళు ఏ ఏరియా నుంచి పోటీ చేసినో ఏందనేది తర్వాత విషయం. కానీ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులకు ఒకరికి అవకాశం ఇచ్చినా ఇప్పుడు అందరూ కూడా పార్టీని పట్టుకొని 20 ఏళ్ళ బట్టి ఈ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తుల యొక్క చేతిలో ఆల్రెడీ వాళ్ళు ఉత్తకాయుధం పెట్టినట్టే. ఇక వాళ్ళకు అవకాశం ఇవ్వకపోతే ఇప్పటికి కూడా ఇక ఒక్కరికి ఏదో జీవన్ రెడ్డికి ఇద్దాం, లేకపోతే నీలం మధుకి ఇద్దామంటే మిగతా వాళ్ళు ఊరుకోరు కదా. అందుకని చెప్పేసి ఎవరికి కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా ఇవ్వరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీసీ వాదం నడిపిస్తున్నటువంటి బీసీ వాదమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఒకరికి మాత్రం బీసీగా అవకాశం ఇస్తారు.
సో ముదిరాజులకు సైతం కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలి, మంత్రివర్గంలో కూడా చోటు లేదు. ముదిరాజుల యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది, రాష్ట్ర సర్కార్ ముదిరాజులను విస్మరిస్తుందని చెప్పేసి బలంగా వినపడుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్సీగా వాళ్ళని ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుంటూ ముదిరాజు కమ్యూనిటీకి చెందినటువంటి వాకాటి శ్రీహరికి మంత్రివర్గంలోకి తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి వాకాటి శ్రీహరిని అడ్డు పెట్టుకుని ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, మీకు మంత్రి పదవి ఇచ్చినాం కదా అని చెప్పేసి ఈ ఎమ్మెల్సీలను మాత్రం పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా చాలా సీనియర్గా, చాలా సిన్సియర్గా పనిచేసినటువంటి ముదిరాజు సామాజిక వర్గంలో ఉన్నారు కాదనట్లేము, కానీ ఎమ్మెల్సీగా కాకుండా మంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించినటువంటి పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి ముదిరాజు సామాజిక వర్గంలో సునీతారావు కానీ అలాగే నీలమ్మది కానీ అసలు ఈ మంత్రివర్గంలో చోటు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో మరో పక్కన ఇదే బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు లేదు, ఎమ్మెల్సీగా చోటు లేనటువంటి ముఖ్యంగా చరణ్ కౌశిక్ యాదవ్, చాలా ఈ పేరు ప్రముఖంగా వినపడతా ఉంది. చరణ్ కౌశిక్ యాదవ లేకపోతుంటే మొన్న కొన్ని కామెంట్లు చేసినటువంటి, అంటే రెడ్డిల పైన కొన్ని కామెంట్లు చేసినటువంటి యాదవ్ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్. సో అంజన్ కుమార్ యాదవ లేకపోతే చరణ్ కౌశిక్ యాదవ, ఈ రెండింటిలో ఏదో పేరు ఫైనల్. కానీ ఇంతకుముందు నేను చెప్పినటువంటి సూత్రమే ఇక్కడ వర్తిస్తుంది. అంజన్ కుమార్ యాదవ్ ఆయనకు వాళ్ళ కొడుకు ఎంపీగా, మరో పక్కన ఈయన గతంలో టికెట్ ఇస్తే ఓడిపోయాడు. కాబట్టి చరణ్ కౌశిక్ యాదవ్ ఎక్కడ కూడా పోటీ లేదు. బీసీలకు వెళ్ళి ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో చరణ్ కౌశిక్ యొక్క పేరు ప్రముఖంగా వినబడతా ఉన్నది. ఇది కన్ఫామ్. ఇది దాని తర్వాత ఎస్సీ కమ్యూనిటీ విషయానికి వచ్చినట్టయితే ఉంటే అద్దంకి దయాకర్ పేరు వినబడతా ఉన్నది. రెడ్డి సామాజిక వర్గానికి వచ్చినట్టయితే ఉంటే చాలామంది రెడ్డిలందరూ కూడా ఆశావాహులుగానే ఉన్నారు. జీవన్ రెడ్డితో పాటు నరేందర్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది రెడ్డిలు కూడా ఇప్పుడు మళ్ళీ నాకు ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి రెడ్డిల సంఖ్య కూడా ఎక్కువనే ఉన్నది. మరి ఒక రెడ్డికి అవకాశం ఇస్తే ఇంకో బీసీ ఊకోడు, ఒక బీసీకి అవకాశం ఇస్తే ఓడిపోయినటువంటి దాంట్లోకి వెళ్ళి రెడ్డి ఊకోడు. కాబట్టి అందరికీ కూడా పంగనామాలు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ముందుగా యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తూ ఉన్నది. సో సామాజిక వర్గాల పరంగా మరో పక్కన పార్టీలో సీనియర్గా సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తులతో పాటు అలాగే ప్రతిపక్షాలు విసురుతున్నటువంటి ప్రతి సవాళ్ళు వాళ్ళ విమర్శలకి అడ్డుకట్ట వేసి వాళ్ళ మాటలతో సమాధానం చెప్తున్నటువంటి యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. అందుకోసం అని చెప్పేసి అద్దంకి దయాకర్ యొక్క పేరు ఖరారైపోయినట్టే, అలాగే చరణ్ కౌశిక్ పేరు ఎస్సీ సామాజిక వర్గం నుంచి, అంటే మాల సామాజిక వర్గం నుంచి ఒకరికి అద్దంకి దయాకర్కి, బీసీ సామాజిక వర్గం నుంచి యాదవ్ సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తే దాంట్లో 20 సంవత్సరాల కానుంచి ఎన్ఎస్యుఐలో అలాగే కాంగ్రెస్ పార్టీలో చాలా వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది, అధికార ప్రతినిధిగా పనిచేయడం జరిగింది. 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ సామాజిక వర్గం, అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి సామా రామ్మోహన్ రెడ్డి. సో సామా రామ్మోహన్ రెడ్డి సైతం కూడా మనకు తెలియనటువంటి పేరు కాదు. ఆయన కూడా చాలా ఏళ్ళుగా పార్టీలోనే ఉంటూ పార్టీ భవిష్యత్తు కోసం, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని దాడులకి మరి ఓర్చుకొని ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగుతున్నటువంటి ఒక యువనేత అయినటువంటి సామా రామ్మోహన్ రెడ్డి ఆయన కూడా కన్ఫామ్ అయిపోయినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ ముగ్గురు అయిపోయింది. ఒకరేమో రెడ్డి, ఒకరు యాదవ్ సామాజిక వర్గం నుంచి చరణ్ కౌశిక్, అలాగే మాల సామాజిక వర్గం నుంచి ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్తో పాటు ఇక్కడ మరో పేరు ప్రముఖంగా వినబడతా ఉన్నది. దాంట్లో రాచమల్ల సిద్ధేశ్వర్. సో రాచమల్ల సిద్ధేశ్వర ఎస్సీ కోటాలో, అంటే మాదిగ సామాజిక వర్గం నుంచి దొమ్మటి సాంబయ్య. వరంగల్ ఎంపీ టికెట్ చివరి నిమిషంలో చేజారి అది కడియం కావ్య చేతిలో పడ్డది. కడియం శ్రీహరి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరి దాని తర్వాత వాళ్ళ కూతురికి టికెట్ తెప్పించుకున్నటువంటి వరంగల్ ఎంపీ టికెట్ యాక్చువల్గా దొమ్మటి సాంబయ్యకి రావాలి. కానీ దొమ్మటి సాంబయ్య సైతం టికెట్ త్యాగం చేయడం జరిగింది. సో అంతేకాకుండా సిద్ధేశ్వర్ కూడా చేవెళ్ళలో పోటీ చేస్తే గెలిచేటువంటి వ్యక్తే సిద్ధేశ్వర్. కానీ సిద్ధేశ్వర్కి టికెట్ ఇవ్వలేదు, నిరాకరించడం జరిగింది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు సిద్ధేశ్వర్. సో సిద్ధేశ్వర్ సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ అయినటువంటి నేతే, కాదనట్లేము ఎక్కడ కూడా. ఎందుకు మరి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఒకటేమో అద్దంకి కన్ఫామ్,
సో అద్దంకి మాల సామాజిక వర్గం. రెండవది చరణ్ కౌశిక్. ఈ చరణ్ యాదవ్. 3 రెడ్డి సామాజిక వర్గం నుంచి సామా రామ్మోహన్ రెడ్డి. సో ఈ 3 కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మరి ఒకరేమో బీసీల నుంచి చరణ్కి, అలాగే ఎస్సీల నుంచి అద్దంకి, అలాగే సామా రామ్మోహన్ రెడ్డి ఓసీ నుంచి ఒకరికి అవకాశం ఇస్తే మరి మళ్ళీ ఓసీకి ఎందుకు ఇవ్వాల్సి వస్తూ ఉంది? దీనిలో ప్రధానమైనటువంటి కారణం ఖచ్చితంగా ఈసారి అద్దంకి దయాకర్కి ఇవ్వాలన్నటువంటి పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం ఉన్నారు. సో అద్దంకి ఇస్తే అద్దంకి మాల సామాజిక వర్గం, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక వర్గాల యొక్క ఆధిపత్యం నడుస్తుందన్నటువంటిది ఆరోపణలు బలంగా వినపడుతున్నటువంటి సందర్భంలో అద్దంకిని తీసుకోవడం వల్ల ఇంకొక మాదిగ కులానికి, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇలా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటే దాంట్లో సిద్ధేశ్వర్ పేరు ప్రముఖంగా, దాని తర్వాత సిద్ధేశ్వర్ కాకపోతే దొమ్మటి సాంబయ్య పేరు ప్రముఖంగా వినపడతా ఉంది. ఇప్పుడు వీళ్ళే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఉన్నటువంటి దాంట్లో ఏది 65 సీట్లు ఒంటరిగా గెలిస్తే ప్లస్ 10 మంది దీంట్లో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా. సో ఈ అన్ని కూడా లెక్కల్ని క్యాల్కులేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి 4 మాత్రమే వస్తాయి. ఇంకొకటి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి అది వెళ్ళిపోతుంది. ఇక ఈ 4 ఒకవేళ కనుక అంటే గతంలో ఎంఐఎంకు అంటే మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంకు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అవకాశం, ఎందుకంటే ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మిత్రపక్షంగానే ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ డోకా ఉండదు. దాంతోపాటు మరి ఇప్పుడు ఏమైనా ముగ్గురికి అవకాశం ఇస్తుందా? ముగ్గురికి అవకాశం ఇస్తే మరి ఇక్కడ అద్దంకి ఎస్సీ కోటాలో, చరణ్ కౌశిక్ యాదవ్ ఏమో మరో పక్కన బీసీ కోటాలో, సామా రామ్మోహన్ రెడ్డి ఓసీ కోటాలో పోతే ఇక మైనార్టీలలో ఎంఐఎంగా ఇచ్చినట్టయితే మేము మైనార్టీలకు కూడా అవకాశం ఇచ్చినాం కదా అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేందుకు వీలుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎంఐఎం కనుక ఇచ్చినట్టయితే సో అది వాళ్ళు ఎంఐఎం డిసైడ్ చేసుకుంటుంది. ఒకవేళ లేదు అది మేము ఎందుకు ఇస్తాము అన్నటువంటి తీరుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టయితే దీంట్లో మళ్ళీ ఒకరికి ఎస్సీకే ఇచ్చేటువంటి ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి సిద్ధేశ్వర్ కావచ్చు, దొమ్మడి సాంబయ్య కావచ్చు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ 3 పేర్లు మాత్రం కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. మరో పక్కన జీవన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడిదిలో పడ్డటువంటి ఎలుక తిరిగానే ఉన్నది. ఏది ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అయిపోయింది. ఆయనతో పాటు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది టికెట్ చాలామంది ఈ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చాలామంది కోరుకుంటా ఉన్నారు. చాలామంది సీనియర్లు ఉన్నారు. సో ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు ఒక యాదవ సామాజిక వర్గం నుంచి ఉన్నారా, గౌడ్ల నుంచి లేరా? గౌడ్ల నుంచి ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేనటువంటి యాదవ సామాజిక వర్గం ముఖ్యంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే గౌడ నుంచి ఒక పక్కన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. సో పొన్నం ప్రభాకర్ గౌడ్, సో ఆయన సైతం కూడా ఆయనే మంత్రిగా ఉన్నాడు. దాని తర్వాత పద్మశాలిల విషయానికి వచ్చినట్టయితే కొండ సురేఖ మంత్రిగా ఉన్నది. ఇక మున్నూరు కాపుల విషయానికి వచ్చినట్టయితే తీర్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో ఈ క్యాల్కులేషన్ కులాల వైజ్గా క్యాల్కులేషన్ చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళు అర్హులుగా తేలేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 రెడ్డిలలో లేరా అంటే ఇప్పుడు రెడ్డిలలో రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి సామా రామ్మోహన్ రెడ్డి చాలా ఏళ్ళుగా పార్టీ కోసం కష్టపడతా ఉన్నాడు కాబట్టి ఆయనకి కన్ఫర్మ్ అయినట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. సో దీంట్లో నీలం మాధవ్ అనో లేకపోతే ఇంకేదోనో అదైతే అవకాశం అయితే లేనట్టుగా కనబడతా ఉన్నది. సో దానికంటే ముందు వాకాటి శ్రీహరికి మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గంలో కనుక చోటు ఇయ్యనట్టయితే ముదిరాజులంతా కూడా మరలబడి తరబేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కన ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వలేదు, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి ఆ పార్టీ ఎక్కడ పెద్దపీట వేయలేదు. సో ఉన్నటువంటి ఒక బండ ప్రకాష్ ఏమో ఆయన ఏదో చైర్మన్గా చేసినట్టుంది అప్పుడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్లో ఇప్పుడు ముదిరాజులకు సంబంధించినటువంటి సంఖ్యాపరంగా బలంగా ఉన్నప్పటికీ ఈ సంఖ్యలో మాత్రం 0 ఎమ్మెల్యేలకు అవకాశం లేదు. ఉన్నటువంటి వాకటి శ్రీహరి సైతం కూడా ఇప్పటి వరకు జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. మరి రేపు ఆయనకు ఇస్తారా ఇవ్వరనేది తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ కోటాలో ఇప్పుడు సునీతారావు కానీ నీలమ్మది కానీ వీళ్ళు పోటీ చేసినటువంటి వ్యక్తులు ఒకవేళ పోటీ చేయనట్టయితే ఉంటే నీలమ్మదికు అవకాశం ఉండేది కావచ్చు మేబీ. ఇప్పుడు నీలమ్మది మీద ఒకవేళ కనుక రేవంత్ రెడ్డికి ప్రేమ ఉన్నప్పటికీ
ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి నీలమాదికి ఇచ్చినట్టు ఉంటే సంపత్ కుమార్ ఊకుంటాడా, జీవన్ రెడ్డి ఊకుంటాడా, షబ్బీర్ అలీ ఊకుంటాడా, ఫిరోజ్ ఖాన్ ఊకుంటాడా, సునీతారావు ఊకుంటుందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎవరు కూడా ఊకోరు. ఒకవేళ జీవన్ రెడ్డికో సంపత్ కుమార్కో ఇచ్చినట్టయితే మళ్ళీ మిగతా వాళ్ళు ఊకోరు. అందుకోసం అని చెప్పేసి కొత్త వాళ్ళకి యువతకి ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దీంట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. మరో పక్కన ఈ సిద్ధేశ్వర్ విషయానికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు రానున్నటువంటి కొత్తగా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా రానున్నటువంటి మీనాక్షి నటరాజన్ తోటి ఆమెతో కొంత సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయపరమైనటువంటి మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా సిద్ధేశ్వర్ చెప్తారు. కాబట్టి రానున్నటువంటి ఆమె యొక్క ఆశీర్వాదం కూడా ఇప్పుడు ఈయన కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూద్దాం మరి లాస్ట్ క్షణంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి అదొక పెద్ద సముద్రం. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా అది సాధ్యమే, ఏదైనా సాధ్యం కూడా కాకపోవచ్చు. ఒకవేళ మొత్తమే పార్టీ కోసం పనిచేసిండ్రు, ఓడిపోయినా కానీ పార్టీలో ఉన్నారు కదా అని చెప్పేసి అంటే సంపత్ కుమార్కి ఒకటి, జీవన్ రెడ్డికి ఒకటి, షబ్బీర్ అలీకి ఒకటి, నీలమాదికి ఒకటి ఇచ్చుకోరు. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క పతనం మాత్రం మీ చేతుల నుంచి మీరే కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, సీనియర్లకి అవకాశం ఇవ్వండి. గతంలో టికెట్ చేజారిపోయినటువంటి వ్యక్తులకి, చేతి దగ్గరికి వచ్చి చేజారిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళకు పదవులు కట్టబెట్టాల్సినటువంటి బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. చూద్దాం మరి ఇంకా 20 రోజుల టైం ఉన్నది. సో 10వ తారీఖు వరకు నామినేషన్లకు సంబంధించినటువంటి చివరి తేదీ ఉన్నది. 3వ తారీఖు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉన్నది. కాబట్టి ఇంకొక 20 రోజుల తతంగం. ఇప్పటికే గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ఇక ఢిల్లీకే ప్రత్యేకంగా పోయి వాళ్ళే వారం 10 రోజుల పాటు అటు మల్లికార్జున ఖర్గే ఒక దిక్కు, రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టి కుప్పల రాజును ఇంకొక పక్కన, సరే ఎవరు అనుయాయులు దగ్గరికి వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నం, ఇక్కడ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక పక్కన ఢిల్లీ బాట పట్టినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏందనేది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.